పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనందరం కూడా గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నాం. అదే ఈస్టర్. యేసు ప్రభు లేచెను. హల్లెలూయా. ఈనాటి పండుగ ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును ఒక గొప్ప మహోత్సవంగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ. మరియు ఇది ఒక నిరీక్షణ పండుగ. యేసు క్రీస్తు మరణము నుండి ఉత్థానమవుటను కొనియాడుచు ఉన్నాం. ఇది విశ్వాసులందరికీ ఒక గొప్ప ఆశను, వారి హృదయాల్లో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. మొదటి మానవుడు ఆదామునకు దేవుడు ముక్కు రంధ్రంలో ప్రాణవాయువును ఊదగా జీవము గలవాడాయను. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాణవాయువును తీసివేస్తాడో అప్పుడు మానవుడు మరణిస్తాడని యూదులు అనేక శతాబ్దాల పాటుగా విశ్వసించారు, మరణించారు. షియోల్ నరకాగ్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, 25వ అధ్యాయం 41వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనం. నరకం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం నుండి 30. నరక కూపం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అగ్నిగుండం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనం. పాతాళ లోకం. కీర్తన 6:5. అనగా మనం ఈనాడు జరుపుకునేటువంటి ఈ గొప్ప పండుగను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరణించిన వారి స్థితి లేదా నివాస స్థానమున ఉందరని భావించారు. షియోల్ వెనుక మరో జీవితం ఉంటుందని వారు ఎప్పుడు ఊహించలేదు. షియోల్లో మరో జీవితానికి కానీ, దేవునితో సహవాసమున కానీ ఎటువంటి ఆస్కారము లేదు. మరణంతో అంతా ముగిస్తుందని, మానవుని అదే శాశ్వత ముగింపు అని విశ్వసించారు. కనుక ఆదికాండంలోని పితరుల వల్లే భూలోకంలోని ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, జీవించాలని ఆశించేవారు. శ్రమలలో, మరణాలలో కీర్తనకారుడు, దేవా నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము. నీవు కృపకలవాడవు కనుక నన్ను రక్షింపుము. మృతులు నిన్ను స్మరింపరు, పాతాళ లోకమున నిన్ను ఎవరు స్తుతింపరు. 6వ అధ్యాయం 4-5 వచనంలోని మార్పెట్టుకున్నాడు. మరణం జీవమునకు శత్రువు, ఎవరు దాన్ని తప్పించుకొనలేరు. చదువుదాం. కీర్తన 49:7-11 వరకు. కొన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు వారిని పాతాళ లోకము నుండి రక్షించునని ఆశతో ప్రార్థించేవారు. కీర్తన 49:15. పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చవిచూడక దేవునిచే స్వర్గమునకు కొనిపోబడిన వారు. వారిలో ఒకరు హానోకు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. మరి ఇంకొకరు ఏలియా. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యూదుల చరిత్రలో వీరిద్దరి మరణాన్ని చవిచూడలేదు. అయితే అవి ఉత్థాన గాథలు ఎంత మాత్రం కావు. అలాగే పాత నిబంధనలో మరణించిన వారు దేవుని ప్రవక్తలచే సజీవులుగా లేపబడటం మనం చూడవచ్చు. సారెఫతు విధవ పుత్రుడు చనిపోయి బ్రతకడం, షూనేము వంత కుమారుడు చనిపోయి బ్రతుకుట, ఒక ప్రేతము ఎలీషా అస్థికులను తగలగానే జీవంతో లేచి ఉండుట. రాజుల 2వ గ్రంథం 20-21. ఇవి మరణానికి శాశ్వత పరిష్కారాలు ఎంత మాత్రము కావు. తన ప్రవక్తల ద్వారా దేవుడు తన మహాశక్తిని ప్రదర్శించి ఉన్నాడు. పునరుత్థానమున సూచించు కొన్ని ప్రవచనములను మనం పాత నిబంధనలో చూడవచ్చు. 2-3 రోజుల్లో అతడు మనకు జీవము దయచేయును, ఇక మనం అతని సన్నిధిలో వసింపవచ్చును. హోషేయ గ్రంథం 6:2. ఎండిన ఎముకలు బ్రతికి లేచి నిలచుండును, ప్రవచించును. ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 1.
14వ వచనంలో పునరుత్థానమును గూర్చిన భావనను యెషయా గ్రంథం 53:10-12 చూడవచ్చు. పాత నిబంధన కాలంలో, ముఖ్యంగా వేదహింసల కాలమున పునరుత్థాన భావన మరింత లోతుగా పరిగణింపబడినది. ప్రభువైన యెహోవా మృత్యువును సదా నాశనం చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవంతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషంతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు నేలకు జీవం మొసికినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణం మొసుకును. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము పడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మక్కబీల గ్రంథంలో పునరుత్థానం గురించి స్పష్టమైన ప్రవచనాలు చూడవచ్చు. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేయును, మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోచున్నాము అని అనెను. మక్కబీల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మృతులు మరలా ఉత్థానమగుదురని విశ్వాసంతో పాప పరిహార బలి అర్పించుట. మక్కబీల 2వ గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనం నుండి 45వ వచనం వరకు. ఈ విధంగా పునరుత్థానం గురించి భావనలను, ప్రవచనాలను మనం పాత నిబంధనలోనే చూడవచ్చు. మరి నూతన నిబంధనలు శ్రమలు, శిలువ మరణం తరువాత యేసు ఉత్థానమును గురించిన అపోస్తుల బోధనలో రాబో కాలంలో దేవుడు మరణించిన వారిని వారి కార్యాలను బట్టి సజీవులుగా లేపును అని అర్థమవుతున్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు. నూతన నిబంధన వేదాంతమును వ్రాతలకు మూలము, ఆధారము యేసు పునరుత్థానమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రీస్తు లేవనెత్తబడినిచో మన బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను 21-29. యేసు పునరుత్థానం నందు విశ్వాసముచే అపోస్తులు ప్రకటించిన సువార్త అనగా అపోస్తులు ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు. మరణించిన వారి పునరుత్థానం గురించి నూతన నిబంధన బోధిస్తుంది. బోధించు వారులకును మరణించిన వారులకును క్రీస్తు తీర్పు చేయును. మానవాళి అంతిమ గమ్యం ఉత్థాన క్రీస్తు కనుక క్రీస్తు ఉత్థానము సంతోషకరమైన పండుగ. ఎందుకనగా మరణంపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాం. మరణం శాశ్వత ముగింపు నాకు కాక నిత్య జీవితానికి ద్వారంగా యేసు వేచి ఉన్నారు. మరణం మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రి అయిన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశం ఈస్టర్ మహోత్సవం. అంధకారంలోను వారికి వెలుగును, బంధాలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్ట శక్తుల్లో పోరాడే వారికి ధైర్యమును, బలమును వసగును. శిలువ మరణం పొందిన సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా. ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి ఆలోచనలను పటాపంచలు చేస్తూ 3వ రోజున మరణ బంధాలను తెంచుకుని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్ద రాయిని కానీ, చుట్టూ మోహరించి ఉన్న సైనికులు కానీ ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు.
ఎన్నో ఏళ్ళు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆ రోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని రుజువు చేయబడింది. క్రీస్తుపై అబద్ధ సాక్ష్యాలు మోపి ఆయనను కఠినంగా హింసించి హతమార్చారు. కానీ పునరుత్థానము వాటికన్నిటికీ సమాధానం చెప్పింది.